ఇంటి స్లాబ్ విషయానికొస్తే కాంక్రీటు ఇలా ముద్దగా, వాటరీగా ఉండాలి. ఫస్ట్ మాకు జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్‌లో మొత్తం పొడి పొడిగా వచ్చింది. అంటే మరీ అంత పొడి కాదు. బట్ కొంచెం వాటర్ లేదనమాట. వీడియోలో కూడా మీరు చూడొచ్చు బీమ్స్‌కేసింది ఎలా వచ్చిందో. ఇది చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి మా డ్యాడీ దగ్గరుండి కాంక్రీటు ముద్దగా వచ్చేటట్టు బాగా వాటరే పెంచుకున్నారు. ఆపై వైబ్రేటర్ పెట్టేసరికి మొత్తం వాటరీగా అయిపోయిందనమాట. యూ కెన్ సీ అనమాట. ఇప్పుడు ఎంత చెరువులా బురద బురద అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్లాబ్ అవుతూ ఉంటే కరెక్ట్‌గా ఒక రూమ్ ఏరియా ఉంటుంది. పిక్ అయిపోయిందనమాట. సో కాంక్రీట్ లో కలపడానికి పిక్క ఇసుక సరిపోకపోతే మళ్ళీ వెళ్ళి మనం కాంట్రాక్ట్ అడిగాము. దెన్ వాళ్ళు ఒక ట్రాక్టర్ తెప్పించారు సరిపోకపోతే. అది ల్యాండింగ్ వరకు సరిపోయేటట్టు పిక్ అయితే వేయించారనమాట. సరే ఈ లోపు మమ్మీ ఎలాగ టీ తీసుకొచ్చారు కాబట్టి హ్యాపీగా అందరికీ టీ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మా మమ్మీ టీ బాగా పెడతారనేసి అంటారనమాట. సో మా కాంట్రాక్టర్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో హీ ఆల్సో వర్క్స్ ఇన్ 4 అదర్ డిఫరెంట్ సైట్స్. సో అక్కడ కంపేర్ చేస్తే టీ ఇక్కడ బాగుంటుంది అని చెప్పారు. సో ఐ థింక్ డీసెంట్ గానే పెడతారని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. సో పెక్కొచ్చింది, టీ తాగి మళ్ళీ షురూ చేసాము. ఇంక కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా రోడ్స్ అన్ని క్లీన్ చేసి మధ్యాహ్నం భోజనాలు పెట్టిన సామాన్లు ఇంటికెళ్ళి క్లీన్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్.